కాబట్టి నన్ను కూడా దీంట్లో ముద్దాయిని చెయ్యండి, నేను తప్పు చేయలేదు, నేను డబ్బులు తీసుకోలేదు, ఎఫ్బిఐ అబద్ధం చెప్తుంది అని చెప్పాలి. చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నాం. కెన్ యూ గో టు ద యుఎస్ లో పోయేదానికి నీకు భయం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు మంచోళ్ళు కదా. ఆ అమెరికా పోలీసు వాళ్ళు డేంజరస్ వాళ్ళు టపక్కని వెనక చేతులు కట్టేసి టక్కని బేడీలు వేసేస్తారు, ఎవరని కూడా చూడవు. మన ఆంధ్ర పోలీసు కాదు, అన్ని విధాలుగా నువ్వు ఆడుకునేదానికి అమెరికా పోలీసు. సో మేము అడిగేది ఏంటంటే క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి తప్పు చేయకపోతే ఇమ్మీడియట్గా యుఎస్ గవర్నమెంట్ యుఎస్ కోర్ట్స్ వేసిన కేసు ఎఫ్బిఐ చేసిన అభియోగాల మీద వెంటనే స్పందించి ఆ కేసులో ఇన్వాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. అదే కాదు, ₹1 ₹2 కాదు, 750 కోట్ల రూపాయల లంచం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అది నీకు చిన్న అమౌంట్ కావచ్చు, ఎందుకంటే నువ్వు అపర కుబేరుడివి, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది చాలా పెద్ద మొత్తం. 750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నావని మేము చెప్పలా, ఇంకో దేశం వాళ్ళు చెప్పారు, రే ఈడు దొంగ రా అని. పోరే మీ దగ్గర దొంగ ఉన్నాడు రా, మీరేం పట్టుకున్నారు, ఎలుకలు పట్టుకున్నారు, ఎదవల్లారా, పట్టుకోండి రా వాడిని అంటున్నారు. ఈరోజు ఆ 750 కోట్ల రూపాయలు ఎక్కడ దాచావు? వేర్ ఈజ్ ది మనీ? ఎక్కడ ఉన్నాయి ఆ డబ్బులు? ఎక్కడ ఏ దాంట్లో పెట్టుబడులు పెట్టావు? భారతీ సిమెంట్స్ లో పెట్టావా? దేంట్లో పెట్టావు?